హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాగర్ బ్లాగ్స్. ఈరోజు అయితే మనమైతే మ్యాక్బుక్ తీసుకున్నాం కదా, మ్యాక్బుక్స్ వీడియో అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. సో అందరైతే వాచ్ చేయండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియో అయితే ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎన్ని రోజులు చేసిన వీడియో కంటే ఈ వీడియో వచ్చేసి చాలా ఎక్సైటింగ్గా నేను చేశాను అన్నమాట. సో నేను వచ్చేసి ఇప్పుడైతే పార్క్లో ఉన్నాను. అంటే మా ఇంటి దగ్గర పక్కన ఒక 100 మీటర్స్లో ఈ పార్క్ ఉంటుంది. సో ఈ పార్క్కి రావడం కూడా ఫస్ట్ టైం నేను, ఇంటి పక్కన ఉన్నా కూడా. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో నేనైతే ప్రజెంట్ అయితే మ్యాక్ అయితే బుక్ తీసుకున్నాను, మ్యాక్బుక్ M1 చిప్. సో ప్రజెంట్ వచ్చేసి దీన్ని అన్బాక్స్ అయితే చేద్దామని వచ్చాను. ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంటుందని పార్క్ అయితే వచ్చాను అనమాట. సో ఇక్కడికైతే వచ్చాను పార్క్. అండ్ చాలా కూల్గా ఉంది ఈరోజు. సమ్మర్లో కూడా ఎంత కూల్గా ఉందంటే మా ఇంటి పక్కన పార్క్ అయితే ఉన్నదన్నమాట. సో ప్రజెంట్ ఇక్కడికి వచ్చేసి మాత్రం నేను మ్యాక్బుక్ అన్బాక్సింగ్ చేస్తున్నా. సో పదండి చేసేద్దాం ఇంకా మనమైతే మ్యాక్బుక్ ఓపెన్. సో నేనైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నా, ఎందుకంటే నేను మ్యాక్బుక్ తీసుకుంటానైతే ఇప్పటి వరకు ఎప్పుడు అనుకోలేదు. సో ప్రజెంట్ ఎందుకంటే ఇది నా బడ్జెట్ కంటే చాలా హ్యూజ్ అమౌంట్ ఇది. సో అందుకని నేనైతే మ్యాక్బుక్ కూడా యూజ్ చేస్తానని అనుకోలేదు ఇప్పటి వరకు. ఇన్ని రోజులైతే నేను దీంట్లో వివో V23 ఫోన్లో అయితే ఎడిటింగ్ చేసుకున్న వీడియోస్. సో ఇప్పటి నుంచి మనమైతే మ్యాక్బుక్లో ఎడిటింగ్ చేసుకోవాలి. సో పదండి అన్బాక్సింగ్ అయితే చేసేద్దామన్నా. సో నేను మ్యాక్బుక్ తీసుకున్నా కదా మొన్న. రీసెంట్లీ అయితే నేను ఒక షార్ట్ పెట్టాను. షార్ట్లో అయితే నాకు ఇప్పుడు ల్యాప్టాప్లో అంటే మ్యాక్బుక్లో ఛార్జర్ అడాప్టర్ ఒకటి 60 వాట్స్ అండ్ Type-C to Type-C ఛార్జర్ అండ్ కేబుల్ అయితే వచ్చింది దాంట్లో. సో మళ్ళీ మ్యాక్బుక్ ఉంది కదా, ఇదైతే మన మ్యాక్బుక్ M1 చిప్ 2020 మోడల్. సో నేను దీనికంటే ఎక్కువ అఫోర్డ్ చేయలేను, ఎందుకంటే ఇది నాకు హ్యూజ్ అమౌంట్ అనమాట, చెప్పాను కదా. సో ఓపెన్ చేసేద్దాం. ఇదైతే మన మ్యాక్బుక్. సో నేను 4 days వాడాను. ఇది రివ్యూ అండ్ అన్బాక్సింగ్ కూడా. అండ్ అన్బాక్సింగ్ అయితే కాదు, మెయిన్లీ రివ్యూ కూడా. ఇది నేను 4 days యూజ్ చేసి చెప్తున్నాను. నాకైతే చాలా నచ్చింది ఇదైతే మ్యాక్బుక్ అయితే. సో ఇంత ఈజీగా అఫోర్డ్ చేస్తాను కూడా ఇప్పటిదాకా అనుకోలేదు. సో దీంట్లో అయితే మనకైతే ఇప్పుడు ప్రజెంట్ దీంట్లో వచ్చేసి మనకు 2 Type-C పోర్ట్స్ ఇచ్చారు అండ్ హెడ్ఫోన్ జాగ్ అయితే ఇచ్చారన్నమాట. సో 2 ఇచ్చారు. ఇంకా USB పెట్టుకోవడానికి USB మౌస్ అన్న ఏదైనా పెట్టుకోవాలన్నా కూడా లేదు. దీనికి సపరేట్ C టైప్ ఒక అడాప్టర్ ఉంటుంది. అది తీసుకున్న తర్వాతనే మనం దాన్ని కనెక్ట్ చేయగలం. ఏదైనా SD కార్డ్ అయినా కూడా ఏదైనా కూడా దాన్ని పెట్టుకోలేము మనము. సో నేను ప్రజెంట్ దాన్ని కూడా ఆర్డర్ పెట్టాను, ఇంకా రాలేదు అది. సో ప్రజెంట్ అయితే దీనికి వచ్చిన ప్యాడ్తో యూజ్ చేస్తున్నాను. సో ఇప్పటి నుంచి మనకు వీడియోస్ అయితే మాత్రం దీంట్లోనే అన్నీ వస్తుంది. అండ్ నాకు వచ్చిన దాంట్లో మాత్రం దీంట్లో ఇంకా ఏమన్నా వచ్చిందంటే యాపిల్ స్టిక్కర్స్ అండ్ యూజర్ మాన్యువల్. అనుకుంటే మ్యాక్బుక్ అయితే ఒకసారి చెక్ చేసుకొని ప్రైస్ ఏ డేకి ఎంత ప్రైస్ ఉంది సో తీసుకోవాలని అనుకుంటే మాత్రం నేను తీసుకోవడానికి రీజన్ వచ్చేసి మాత్రం ఫైనల్ కట్ ప్రో యాప్ కోసం. సో ఫైనల్ కట్ ప్రో తీసుకుందాం అనుకున్నాక అంటే సబ్స్క్రిప్షన్ తీసుకుందామని అనుకుంటుంటే దాని ప్రైస్ వచ్చేసి సబ్స్క్రిప్షన్ ప్రైస్ వచ్చేసి 30,000 ఉంది. సో నేను ఒక 1 month పెండింగ్ పెట్టుకున్న సబ్స్క్రిప్షన్ కోసం. ఇప్పుడైతే దీంట్లో మ్యాక్బుక్లో అయితే వచ్చేసి మాత్రం ఇది iMovie యాప్ ఉంది. సో iMovieలో ఎడిట్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ మంత్ దాన్ని పర్చేస్ చేసుకుంటా. సో ప్రజెంట్ వచ్చేసి ఇది మాత్రం నేను అంటే ఏదో 4-5 months నుంచి అనుకుంటున్నాను. సో తీసుకోవాలి అనుకొని. సో అది దానికోసం వచ్చేసి నేను మాత్రం తీసుకుంటున్నాను కదా, తీసుకున్నా కూడా. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను ల్యాప్టాప్లో అన్నీ అంటే నాకు ఇంతకుముందు ఎప్పుడు నేను ల్యాప్టాప్ అయితే యూజ్ చేయలేదు. సో
సో అందుకని నేను ఇప్పుడు యూజ్ చేసుకోవాలి, ప్లస్ నేర్చుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి, ఎడిటింగ్ నేర్చుకోవాలి. దాని పర్పస్ మీద తీసుకున్నా. ఎవరి దగ్గర నా ల్యాప్టాప్ ఉంది నేర్చుకుందామంటే కుదరని పని అది. ఎవరి ల్యాప్టాప్ అయితే తీసుకోకండి. తీసుకోవాలనుకుంటే మీ అమౌంట్ పెట్టి తీసుకున్న తర్వాత నేర్చుకొని చేసుకోండి. ఎందుకంటే ఒకరు ల్యాప్టాప్ తీసుకోవడం వల్ల అతను ఇబ్బంది పడాలి, మనం ఇబ్బంది పడాలి, ఊకే వచ్చి ల్యాప్టాప్ తీసుకుంటున్నది ఇదని. సో ఆ రీజన్ వల్ల నేనైతే ల్యాప్టాప్ అయితే తీసుకున్నాను. అది నేను ఇప్పుడైతే మొత్తం నేర్చుకోవాలి. అంటే నేను నేర్చుకున్నాను 4 డేస్లో కొన్ని అయితే నేర్చుకున్నాను, టోటల్లీ నేర్చుకున్నాను ఏం లేదు. సో ప్రెసెంట్ వచ్చేసి ఇక మనం దీంట్లో అయితే నాకైతే ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి 76,900 ఏమో పడ్డది. అండ్ ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నాను, ఇన్సూరెన్స్ 2 years 8,600కి వచ్చేసి మాత్రం నాకు ఇన్సూరెన్స్ వచ్చింది. సో టోటల్లీ 75,000 ఏదో లోపే క్యాల్కులేట్ చేయలేదు, 75 అలా వచ్చిందని, 85 వచ్చింది అనుకుంటా. సో తీసుకున్నాను ఇన్సూరెన్స్. ఏదైనా స్క్రీన్ రీప్లేస్ అయినా, స్క్రీన్ డ్యామేజ్ అయినా కూడా, ఏమన్నా పోయినా కూడా సో ఇన్సూరెన్స్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళే ఇంటికి వచ్చేసి తీసుకొని వెళ్ళి రిపేర్ చేయించి, కాకపోతే ఫిజికల్గా ఏమన్నా రిపేర్ కాకపోతే కొత్త ల్యాప్టాప్ అయితే రిటర్న్ చేస్తారు 2 years లోపు 2 times. సో అందుకని నేను ఇన్సూరెన్స్ తీసుకుంటే 75,000 పెట్టేటప్పుడు 8,000 పెట్టలేమో అనుకుని నేనైతే పెట్టేసుకున్నది. సో అందుకని నేను ఇన్సూరెన్స్ అయితే తీసేసుకున్నా. సో ఇన్ని రోజులు మొన్న అయితే నేను బ్లాగ్ తీద్దామని వెళ్తుంటే బ్లాగ్లో వచ్చేసి మాత్రం నా ల్యాప్టాప్ నా గోప్రో వచ్చేసి గోప్రో అయితే అసలు వర్క్ కూడా చేయలే. ఆన్ అవుతుంది 1 minute లేకపోతే 2 minutes అలా ఆన్ అయ్యి క్లోజ్ అయిపోతుంది అన్నమాట. సో నేను ఇప్పుడు ప్రజెంట్ ఇది పవర్ బ్యాంక్కి కనెక్ట్ చేసి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. సో ఓకే ఇలా ఆన్ చేస్తూ ఉండాలి. లేకపోతే గోప్రో తీసుకునే వాళ్ళు మాత్రం నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, గోప్రో ఎవరైనా తీసుకుంటే మాత్రం 2 days కన్నా ఒకసారి అన్నా యూజ్ చేయండి, లేకపోతే నాలా కష్టపడాలి. సో మనకైతే మ్యాక్బుక్ అయితే ఇప్పుడు సక్సెస్ఫుల్ అయితే తీసుకున్నాం అనమాట. మ్యాక్బుక్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ఇక అన్ని వీడియోస్ అయితే ఇన్ని రోజుల్లో నేను ఈ ఫోన్లో ఉంది కదా, ఈ ఫోన్లో వివో V23 5G. సో అప్పుడు నేను ఇది వచ్చేసి 30,000కి ఏమో కొనుక్కున్నా ఫోన్, గోల్డ్ చైన్ వస్తుందని. సో నేను అప్పుడైతే అనుకోలేదు యూట్యూబ్ ఛానల్స్లో స్టార్ట్ చేస్తామా అని నేను అనుకోలేదు అసలు. సో ఎన్ని రోజులు మాత్రం దీంట్లో ఎడిట్ చేసుకున్నా. ప్రజెంట్ ఇప్పుడైతే మనం మ్యాక్బుక్ తీసుకున్నాం కదా, మ్యాక్బుక్లో అయితే ఎడిట్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే వచ్చేసి మాత్రం మన మ్యాక్బుక్ అయితే నేను 4 days నుంచి యూజ్ చేస్తున్నా అని చెప్పాను కదా. సో మనకైతే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నా దీంట్లో మాత్రం 319 subscribers ఏమో ఉన్నారు. సో మీకు కనిపిస్తుంది అనుకుంటా. సో 319 అయితే ఉన్నారు. ఎంత తొందరగా సబ్స్క్రైబర్స్ పెరిగితే అంత మనకు మంచిది, అంటే మనకు అందరికీ. సో నేను గివ్ అవేస్ ఇవ్వాలనుకుంటున్నాను 1Kకి. సో ఎంత తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ర్యాండమ్గా పిక్ చేస్తాను, ర్యాండమ్గానే. అండ్ సో ఎంత ర్యాండమ్గా అంటే యూట్యూబ్లోనే దాంట్లో పిక్ చేసే యాప్ ఉంటుంది. సో దాంట్లోనే సెలెక్ట్ చేసుకుంటాను. సో అది గివ్ అవే ఏమి ఇస్తానో నాకు అంత ఐడియా లేదు, సెలెక్ట్ చేసుకోవాలి ఏమి ఇవ్వాలో ఏంటిదో అని ఆలోచించి ఒక 2-3 daysలో నేను మళ్ళీ బ్లాగ్ పెడతాను గివ్ అవే ఏమి ఇవ్వాలో. అండ్ గివ్ అవే ఎందుకంటే నేను ఇది తీసుకున్నాను కాబట్టి గివ్ అవే ఇస్తున్నాను మ్యాక్బుక్. సో అంటే నా సాటిస్ఫాక్షన్ కోసం అంతే, అంతకుమించి అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా, తొందరగా క్లిక్ అవ్వాలని మాత్రం నేను గివ్ అవే ఇస్తా అంటలేను. నాకు అనిపించింది గివ్ అవే ఇవ్వాలని. సో అందరినీ చూసైతే కాదు నేను గివ్ అవే ఇస్తా అన్నది. సో ప్రజెంట్ వచ్చేసి 319 ఏమో ఉన్నారు మన సబ్స్క్రైబర్స్. అండ్ వాచ్ అవర్స్ అయితే మాత్రం 160 hours ఉంది అంతే. నేను స్టార్ట్ చేసింది కూడా 3 months అవుతుంది అంతే, అంతకుమించి అయితే ఎక్కువ ఏం అవ్వట్లేదు. సో ప్రజెంట్ వచ్చేసి మాత్రం మనము మ్యాక్బుక్ తీసుకున్నప్పుడు, అంటే సీల్ ఓపెన్ చేసినప్పుడు మ్యాక్బుక్ స్టోర్లో తీసుకున్నప్పుడు ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను అనమాట. ఆ షార్ట్కి అయితే వచ్చేసి 3 comments అయితే వచ్చాయి. ఆ 3 comments ఎవరు అంటే మా ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ పెట్టాడు అన్నమాట కామెంట్స్. ఏమని పెట్టాడంటే, ఒక్క నిమిషం, ఇది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది 3 months అవుతుంది. ఆ 3 monthsలో మాత్రం మా ఫ్రెండ్కి యూట్యూబ్ ఇంకా మా మామ అని పెట్టాడు మెసేజ్. సో
పెట్టినప్పుడు అయితే మాత్రం నేనైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ ఇంకా మనకు జనరేట్ అవ్వలేదు. సో యూట్యూబ్ నుంచి మనీ వచ్చిందా అని అడుగుతుండ్రు. ఏం చెప్పాలో రిప్లై ఏమి ఇవ్వాలో అసలు అర్థమయ్యాలి. సో ఈరోజైతే మనము అన్బాక్సింగ్ వీడియో అయితే చేసామన్నమాట. అంటే చేశాను కదా. సో ఈ వీడియో మాత్రం ఈరోజు నైట్ కల్లా వచ్చేస్తుంది. సో మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సో దీనికి ఇంకా మనకు మంచి కంటెంట్ ఇస్తాను మీకు. సో ఇప్పటి నుంచి వీడియోస్ అన్ని క్వాలిటీగా వస్తుంది. ఎడిటింగ్ పర్పస్ తీసుకున్న ల్యాప్టాప్ కూడా నేను ఈ రోజు మన దగ్గర ల్యాప్టాప్ లేదన్నమాట. సో ఇప్పటి నుంచి మాత్రం మనకైతే ల్యాప్టాప్స్ అన్నీ ఉన్నాయి. అండ్ సో బైక్ అయితే ఇంకా బైక్ ఒకటి తీసుకోవాలి. ఇంకా ఒక కెమెరా ఫోటోగ్రఫీ కోసం తీసుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి ప్రదేశాలు తిరిగేది. ఇంకా నేను స్టార్ట్ చేసి 1% కూడా బ్లాగ్ అయితే స్టార్ట్ చేయలేదు. ఇంకా 1% కూడా తిరగలేదు ఇంకా నేనైతే వచ్చేసి. సో ఇంకా మంచి కంటెంట్ అయితే మీకు ఇస్తానని నేను నిజంగా చెప్తాను. సరేనా అంకుల్? సరేనా? బాయ్ చెప్పండి. బాయ్ చెప్పండి. బాయ్ అంకుల్. థ్యాంక్ యూ బ్రో. ఇటు చూడు. థ్యాంక్ యూ. బాయ్. సో అక్కడ డబ్బులు ఇవ్వడానికి రీజన్ వచ్చేసి మాత్రం నేను ఇందాక ఇక్కడ బ్లాగ్ చేసుకుంటుంటే అంకుల్ వచ్చేసి అక్కడ ఓడుస్తుండే వాళ్ళ టైం అయిందని. సో ఒక 5 minutes ఆగండి అంకుల్, నేను వీడియో తీసుకుంటున్నా అంటే 5 minutes ఆగాడు. అడగగానే ఆగిపోయాడు. సో అందుకని మాత్రం ఆ డబ్బులు ఇచ్చేసాను. ఏదో ఇవ్వాలని కాదు, నాకు మంచిగా అనిపించింది ఆయనకి ఇవ్వాలని. సో అందుకని మాత్రం ఇచ్చాను డబ్బులు. ఒక 100 rupees అయితే ఇచ్చేసాను అన్నమాట. నాకు అక్కడ కూర్చోడానికి ఒక 10 minutes టైం ఇచ్చాడు ఆయన. సో మంచిగా అనిపించి ఇచ్చాను. చెప్పగానే ఆగాడు అనమాట. సో అందుకని నేనైతే ఇచ్చేసాను.